ఈ వర్షం ఏంటండి బాబు! నిన్న పడిన వర్షానికైతే బయట నుంచి మైసూర్ బోండా కాదు కదా! కనీసం ఇడ్లీ తెచ్చుకోవడానికి కూడా లేదు. అంతలా పడింది వర్షం అయితే. నేనైతే ఇంట్లోనే మైసూర్ బోండా అయితే చేసేసాను. లాస్ట్ టైమ్ గోధుమ పిండి అలాగే మైదా పిండి వేసి చేశాను కదా! అది చేసి కూడా 2 మంత్స్ పైనే అవుతుంది. అందుకే ఇప్పుడైతే మైదా పిండితో చేశాను మైసూర్ బోండా అనేది. కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అనేది వేసి గిలకొట్టి మూత పెట్టి 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత 1 కప్పు పెరుగుకి 2 కప్పుల వరకు మైదా అనేది వేసి ఒకసారి కలుపుకొని గోరువెచ్చని నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీరా, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుము, కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ఇంకొకసారి కలుపుకొని పావుగంట వరకు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఈలోపు చట్నీ చేసేద్దాం. పోపు వేసే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి కారాన్ని బట్టి పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి పోపు దినుసులతో పాటు 2 ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు అనేది వేసి పోపు పెట్టి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, వేయించుకున్న పల్లీలు, కొన్ని పుట్నాలను వేసి 2 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ బరకగా చట్నీ అనేది పట్టుకోవాలి. మిక్సీ జార్ లో మెత్తగా పట్టిన చట్నీని గిన్నెలో వేసుకొని పోపు వేసుకొని కలుపుకోవడమే. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ అయితే వేసి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇంకొకసారి కలుపుకొని మనకి నచ్చిన షేప్స్ లో చిన్న చిన్న బోండాల్లా వేసుకోవడం. బోండాలన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఉంచుకొని మంచి రంగు వచ్చేంత వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బోండాల్ని ఫ్రై చేసుకొని ప్లేట్ లో వేసుకోవడమే. హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే పైన రంగు వచ్చేస్తుంది, లోపల మాత్రం పచ్చిగా ఉండల్లా అలాగే ఉండిపోతుంది. అందుకని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.